అనుమానిత వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు మంచిర్యాల డీసీపీ భాస్కర్. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్ అల్లూరి సీతారామరాజు నగర్లో పోలీసుల కమ్యూనిటీ ప్రోగ్రాంను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 31 బైక్స్, 6 లీటర్ల మద్యం, 2 లీటర్ల గుడుంబాను పోలీసులు స్వాధీనం చేసుకుని స్థానిక బెల్ట్ షాప్ నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు. అనంతరం డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ ప్రజల క్షేమం కోసమే పోలీసులు కమ్యూనిటీ ప్రోగ్రాంని నిర్వహిస్తున్నారని, దానికి ప్రజలందరూ సహకరించాలని వెల్లడించారు. అనుమానిత వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కాలనీ వాసులకు ఈ సందర్భంగా వారు సూచించారు. సరౌండింగ్ పర్లేదు, దూరం ఉన్నాయి సార్. ఎందుకు సార్ ఇట్లా ఏ టైం రమ్మని డిస్టర్బ్ అన్నీ ఉన్నాయి. చూపి అన్నీ చూపి. ఏం పని చేస్తావు? ఏం పని చేస్తావు నువ్వు? కాలేజీ తిరుగుతాడంటే అట్లా మాట్లాడతాను. కాలేజీ తిరుగుతాడంటే అట్లా మాట్లాడతాను. ఒక్కసారి చెప్తే వెహికల్ ఆడ బాగా లైట్ మంచిగా ఉంది. 4 ఫుల్, 5 ఫుల్, చిన్న డబ్బా 6 క్వార్టర్లు, చిన్న డబ్బా 7 ఫుల్. ఓకేనా? మీ పేరు శంషోద్దీన్. ఎన్ని కేసులు ఉన్నాయి? ఏం కేసు? మీ కేతనపల్లి బహిష్కరణ చేస్తుంటారు, జిల్లా రాకుండా చేస్తాం. ఓకే, మంచి ప్రవర్తనతో ఉండండి. నగరం కానివ్వండి, కేతనపల్లి, ఈ రామకృష్ణాపూర్, ఈ మున్సిపాలిటీ, ఈ అల్లూరి సీతారామనగర్, మందమర్రి, ఇవన్నీ కూడా మనకు ఇండస్ట్రియల్ ఏరియా. మనకు సింగరేణి తల్లి ఉంది, దాంతోపాటు సిమెంట్ ఫ్యాక్టరీలు ఇవన్నీ ఉన్నాయి. దీంతో వివిధ రాష్ట్రాల ప్రజలు బతుకు తెరువు కోసం వస్తారు. వాళ్ళతో పాటు దొంగలు కూడా వస్తారు. ముఖ్యంగా రైల్వే ట్రాకు, రైల్వే మనకాంచి భారతదేశం మొత్తాన్ని కలిపే రైల్వే ట్రాక్ ఉంది. ఇక్కడ ఒక్కసారి దొంగతనం చేసుకురంటే వెళ్ళిపోతారు. ఆ దొంగతనం చేయడానికంటే ముందు వాళ్ళు రెక్కి నిర్వహిస్తారు. ఈరోజు మధ్యాహ్నం ఏం చేస్తారు, నైట్ దొంగతనం జరగాలంటే ఈ ఇల్లు ఏ తాళం ఉందనే చూసుకుంటారు, ఎడబోయరు అనేది. ఆ సమయంలోనే ఇక్కడ ఉన్న షాప్ ముందట ఉండొచ్చు, చెట్టు కింద ఉండొచ్చు, మీరు పని చేసుకుంటూ ఉండొచ్చు, కానీ ఒక కన్నేసి ఉంచాలి. ఎవరి ఇల్లు, ఎక్కడోళ్ళు, ఎందుకు తిరుగుతున్నారు, ఏమిటి. మీకు డౌట్ వస్తే వెంటనే 100 నెంబర్, అందరికి ఫోన్లు ఉన్నాయి, 100 100 నెంబర్కి ఫోన్ చేస్తే మా బ్లూ కోల్ట్ వస్తారు. సార్ ఇక్కడ కొద్దిగా తిరుగుతున్నారు చూడండి అని అంటే అప్పుడు ఒక 2.5-3 లీటర్ల ఇల్లిసిట్ లిక్కర్ సార్ బుడంబను పట్టుకోవడం జరిగింది. తర్వాత ఒక బెల్ట్ షాపు IMFL లిక్కర్ను కూడా మనం సీజ్ చేయడం జరిగింది సార్. అలాగే సరైన డాక్యుమెంట్స్ లేనిటువంటి 31 2 వీలర్ వెహికల్స్ని కూడా మనం తీసుకొచ్చాం సార్ ఇక్కడికి. సో ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మీతోటి సంబంధాలు నెలకొల్పుకోవడము, తర్వాత మీ యొక్క సెక్యూరిటీకి, ప్రజల యొక్క భద్రత కొరకే మనము ఈ యొక్క కాంటాక్ట్ ప్రోగ్రామ్ 15 రోజులకు వచ్చినప్పుడు ఇటువంటి సందర్భంలో కొన్ని విషయాలు మాకు కూడా కొత్త వ్యక్తుల కూడా తెలిసి ఉంటుంది. ఇప్పుడు ఈరోజు ఢిల్లీలో జరిగింది,
ఇప్పుడు చూస్తాం హైదరాబాద్లో కూడా ఎవరెవరో ఉంటే పక్కకుండా తెలియకుండా మనకు కొంతమంది పట్టుబడడం జరిగింది. అట్లాగే మన దగ్గర కూడా మన గల్లీలలో కూడా ఎవరైనా ఉన్నారా, ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి ప్రోగ్రాం పెట్టినప్పుడు